ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చిన్న లెక్కలు చేద్దాం. ఏమనంటే 5 ఐదుగురు ఒక 100 సంపాదించారు అనుకుందాం. ఐదుగురు 100 సంపాదిస్తే 50 మంది ఎంత సంపాదిస్తారు? 5 100 అయితే 50 ఎంతంటే 1000. అంతే కదండి. ఐదుగురు 100 గాని సంపాదిస్తే 50 మంది 1000 సంపాదిస్తారు. ఎందుకంటే 0 యాడ్ చేయడమే 100కి. ఓకే. 100 మంది అంటే ఎన్ని 50లు ఉన్నాయి అందులో? 2 50లు ఉన్నాయి. కాబట్టి 100 మంది ఎంత సంపాదిస్తారు? 2000 మందిని సంపాదించాలి. లేకపోతే 2000 సంపాదించాలి. లెక్కది. కానీ బైబిల్లో లెక్కలు వేరే తెలుసండి. దేవుని దృష్టిలో లెక్కంతా వేరే ఉంటది. ఉండే కొలది మల్టిప్లికేషన్ ఎక్కువైపోద్ది. ఇట్ విల్ మల్టిప్లై లైక్ ఎనీథింగ్. ఉదాహరణకి మీరు దేవునికిస్తే 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా ఆశీర్వదింపబడతారు అంటారు. 30 వంతులు ఓకే. డబుల్ అంటే 60 వంతులు. ఇప్పుడు డబుల్ బదులు ఇంకో 30 సార్లు పెరిగితే ఇంకో 30 యాడ్ అవ్వాలి. కానీ 100 అంటారు. 100 మల్టిప్లై అయిపోయింది. అలాగే లేవీకాండము 26వ అధ్యాయము 8వ వచనంలో బైబిల్లో వాక్యం ఏంటంటే, పాత నిబంధన లేవీకాండం ఏమంటారంటే, 5గురు 100 మందిని తరువుదురు. 5గురు ఎంతమందిని తరుముతారు? 100 మందిని. ఓకే. 100 మంది ఎంతమందిని తరుముతారంటే 10,000 మందిని తరుముతారట. 10,000 మందిని. ఈ 5 చేజ్ 100, 100 విల్ చేజ్ 10,000. అంటే ఏమైందంటే ఐక్యతలో ఉన్నటువంటి బలము అంత ఎక్కువ, అంత అధికము. ఇది ఏంటండి ఈ లెక్కలు? మాకు బుర్ర తిరిగిపోతుంది. 5 రూపాయలకి 100 గ్రాములు ఉల్లిపాయలు వస్తే 50 రూపాయలకి ఎన్ని గ్రాములు ఉల్లిపాయలు రావాలి? 100 అన్నమాట. 5 రూపాయలకి 100 గ్రాములు ఉల్లిపాయలు అంటే 50 గ్రాములకి 1000 గ్రాములు రావాలి. ఓకే. అది లెక్క. ఓకే. ఇప్పుడు 50 రూపాయలు కాదు, 100 రూపాయలకి ఎన్ని గ్రాములు వస్తాయి అంటున్నారంటే 2000 రావాలి దాన్ని బట్టి. కానీ దేవుడు అంటున్నారు 10,000 గ్రాములు వస్తాయి అంటున్నారు. 5గురు సైన్యంలో యుద్ధం చేస్తూ ఉంటుండగా 5గురు కానీ తరవటం మొదలు పెడితే 100 మందిని తరుముతారా మీరు, అంత బలవంతులు అని దేవుడు బలపరుస్తున్నారు వారిని. అంతేకాదు, మీరు 100 మంది కలిసి 100 మంది శూరులు, బలవంతులు, ధైర్యవంతులు మీరు తరవటం మొదలు పెడితే 10,000 మంది సైన్యాన్ని మీరు వెళ్ళగొడతారని చెప్తున్నారు. అంటే ఒక సంఘంలో ప్రార్థన చేసేవారు 5గురు ఉంటే 100 దెయ్యాలు పారిపోతాయి. కానీ 100 మంది ఉంటే 2,000 దెయ్యాలు పారిపోవాలి లెక్కను బట్టి. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, దేవుడు అంటున్నారు 10,000 దెయ్యాలు పారగొడతారు, మీరు పారదోలుతారు. అంత బలం మీకు. ఐక్యతలో ఉన్నటువంటి బలం అంతా, ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ. కనుక మనం ఐక్యతతో ఉండి ప్రార్థన చేస్తే ఎంత బలం అంటే అంత బలం. అందుకే ఐక్యతతో ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎలా ఉంటుందట? అహరోను తలపై పోయబడిన పరిమళ తైలం వంటిది. అది అహరోను తలపై నుండి గెడ్డం మీదగా, తన అంగీలు అంచు మీదగా దిగజారిన పరిమళ తైలం వంటిదట యూనిటీ. అభిషేకం అటువంటిది, పరిశుద్ధత అటువంటిది. ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్ మల్టిప్లైస్ ద మోర్ యు ఆర్ ఇన్ యూనియన్. మీరు ఒక్కరుగా, ఒక కుటుంబంగా మీరు ఐక్యతతో కూడి ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు ఐక్యతగా కూడి సంఘంగా ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. సేవకుడు ఒక్కడు చేస్తే అంత జరిగితే, ఆయన కుటుంబం కలిసి ప్రార్థన చేస్తే అంత జరిగితే, సంఘం అంతా ఐక్యతగా ఉండి ప్రార్థన చేస్తే ఇంకెంత జరుగుతుందో. దేశాన్ని తలక్రిందులు చేసేసి, భూమిని తలక్రిందులుగా చేసి దేశాన్ని మీరు గలిబిలి చేసేవారుగా ఉంటారు. ఐక్యతగా ఉండి ప్రార్థన చేయండి. మీ ఫ్యామిలీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, నాకు బాగా జ్ఞాపకం, మా నాన్నగారు చాలా కుటుంబ సమస్యలు మేము ఫేస్ చేసేవాళ్ళమి. అప్పుడు అందరినీ సాయంత్రం కూర్చోపెట్టి, బాబు ఇలా ఉంది నాన్న పరిస్థితి, మరి ఏం చేద్దాం, నువ్వు చెప్పు అని మమ్మల్ని అందరినీ అడిగి ఆయన నిర్ణయం తీసుకునేవారు. అయితే ఐక్యతగా ఫ్యామిలీ అందరం సమస్యలు చెప్పారు కదా నాన్నగారు, దీని గురించి పోరాడాలి, దీని గురించి చెయ్యాలి,
అని మేము నడుములు బిగించుకుని పనిచేసేవాళ్ళవి. అలాగే సంఘంగా మనం కూడా ఐక్యతగా ఉంటే దేవుని రాజ్యం ఇంకా బలంగా మనము దేవుని కొరకు సంపాదించేవారుగా ఉంటాం. ఐక్యతగా ప్రార్థన చేద్దామా? ఐక్యతగా పోరాడదామా? ఐక్యతగా మనము దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తీరణ కొరకు మనము పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఇదిగో నాయన, నీ బిడ్డలు ప్రభా ఐక్యతగా ఉండి ప్రార్థన చేస్తే, ఐక్యతగా ఉండి అందరం కూడా కలిసి ప్రార్థన చేయటం, కలిసి నడుములు బిగించుకొని పనిచేయటం గురించి చిన్న మాట మేము ధ్యానం చేసాం. ఐక్యతగా ఉండి మేము పని చేయటానికి సహాయం చేయండి. ఐక్యతగా ఉండి ఆరాధించటం, ఐక్యతగా ఉండి స్తుతించటం, ఐక్యతగా ఉండి మేము సంఘంగా నాయన అపవాదికి యునైటెడ్ ఫ్రంట్గా మేము నాయన ముఖం వాడి వైపు తిప్పి పోరాడటానికి సాయం చేయండి. మీ చేతులుగా మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.